హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. సో సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈరోజు అయితే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సింపుల్గా ఇంట్లోనే మనకి క్యారెట్ ఇవన్నీ కూడా అవసరం లేకుండా నార్మల్గా క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ మనకి సోయా సాస్ ఇవన్నీ ఏం అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే సో నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సింపుల్గా చేసేస్తున్నాను. సో నార్మల్గా ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అలాగే టమాటా, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకొని తాలింపులో వేసేసుకోవాలి. కాస్తంత ఎక్కువ ఆయిల్ వేసేసుకోవద్దు, లైట్గా ఆయిల్ వేసి అందులోనే కాస్తంత లెమన్ పిండేసుకొని ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ చల్లుకొని మనం ఇందాక ఆ రైస్ని వేడి రైస్ని అందులోకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. సో మ్యాక్సిమం ఏం వేయకుండానే మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటే బెటర్ ఆప్షన్ అన్నమాట. అన్నీ ఉండి మనం చేసుకున్న అది కూడా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా తినేసి ఆఫ్టర్నూన్ అయ్యిందన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మా పాపకైతే చిప్స్ కావాలి అని అంతైతే ఇంకా చిప్స్ అయితే కాల్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మక్కా చిప్స్ అన్నమాట. మక్కా చిప్స్ అవ్వగానే ఇంకా బొంగులు ఉంటాయి కదా, సో ఇవైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తినొచ్చు అన్నమాట. ఇవి రెగ్యులర్గా తినడం కూడా అంత మంచిది కాదు. సో సమ్ టైమ్స్ తినడం ఓకే, పిల్లలకి అసలు మంచిది కాదు ఆయిల్ ఫుడ్. సో నేనైతే రెగ్యులర్ కాదండి, అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఎప్పుడో అట్లా చేస్తూ ఉంటానన్నమాట. అది కూడా వాళ్ళు అడిగితేనే అట్లా కాల్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే చేసి ఇచ్చాను. సో వాళ్ళతో పాటు ఇంకా నేను పాప కూర్చొని తిన్నాము. సో ఇంకా కాలడం అయితే అయిపోయింది. ఇంకా మంచి ఇద్దరం కలిసి తిందామని చెప్పేసి ఆ పాప నేనైతే ఇద్దరం కలిసి ఇప్పుడు తింటున్నాం అన్నమాట. అది కూడా ఇందాకే నిద్ర లేచింది. ఇంకా నిద్రకి వెళ్ళి లేవగానే దానికి ఏదో ఒకటి కావాలని చెప్పేసి అయితే నార్మల్గా వర్షం పడుతున్నప్పుడు తింటే బాగుంటుంది అని చెప్పేసి చేసేసుకొని ఇప్పుడైతే తినేస్తున్నాము. సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ 4-4:30కి అట్లా టీ పెట్టేస్తామన్నమాట ఇంట్లో. ఎవ్రీడే కూడా ఇదే రొటీన్ అన్నమాట. సో ఇంకా ఎవ్రీడే కూడా టీ పెట్టేసిన తర్వాత వర్క్స్ అన్నీ స్టార్ట్ చేస్తాను. 4-4:30కి అట్లా టీ పెట్టేసి టీ తాగిన తర్వాత ఇంకా ఈరోజు అయితే నేను చేన్లోకి వెళ్తున్నాను అన్నమాట. చెట్టు చేనులో వచ్చేసి కరివేపాకు చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు నుంచి తెంపుకొచ్చి నేను కరివేపాకు పొడి స్పెషల్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే చేనులోకి వెళ్ళేసినామో 4:30 టీ తాగేసి రెడీ అయిపోయి ఇంకా చేనులోకి వెళ్ళేసి ఆ కరివేపాకు అయితే తెచ్చేసుకున్నాను అన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు కరివేపాకు పొడి నేను ఎట్లా ప్రిపేర్ చేశాను, చేనులో ఎలా తెంపామనేది అది స్పెషల్గా వీడియో చేస్తాను. రెగ్యులర్ వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో అట్లా అని చెప్పేసి ఇంకా నైట్కి అవుతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సండే ఆబ్జెక్ట్లీ అందరి ఇంట్లోనే చికెన్ ఉంటుంది కదా. సో ఈరోజు మా ఇంట్లో కూడా అదే రకంగా చికెన్ అయితే చేస్తున్నాను అన్నమాట. చాలా వీడియోస్లో రెసిపీ నేను ఎలా చేశాను అనేది షేర్ చేశాను కాబట్టి స్పెషల్గా అయితే ఏం లేదు, నార్మల్గానే చేసేసాను. సో నార్మల్గా వాష్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్ కలిపి ఆయిల్ కలిపేసి పక్కన పెట్టేసాను. ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మసాలాలు ఫ్రై చేసి ఇంకా ఈ విధంగా కర్రీ అయితే చేసేసుకుంటాను అన్నమాట. సో అలాగే ఇంకా బాబు కోసం అని చెప్పేసి కాస్తంత గ్రీన్ చికెన్ కూడా ప్రిపేర్ చేశాను. నేను ఆల్రెడీ గ్రీన్ చికెన్ ఎలా చేశాను అనేది మీకు షేర్ చేశాను కాబట్టి నేను ఇంకా నా వీడియోలో స్పెషల్గా అయితే చూపించడం లేదు. ఇంకా చికెన్ కర్రీకి కాంబినేషన్గా చపాతీ బాగుంటుందని చెప్పేసి ఇంకా చపాతీ చేస్తున్నాను. ఎవ్రీడే రోటీస్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో నేను ఇంకా జొన్న రొట్టె కాకుండా ఈరోజు చపాతీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఇంకా పిండి తడిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఉంచాను. ఆ తర్వాత ఇంకా చపాతీలు చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు చపాతీలు సాఫ్ట్గా రావాలంటే మనం పిండి తడుపుకున్నప్పుడు కొంచెం అందులో సాల్ట్, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన
పెట్టేసుకొని మనం చపాతీలు మనం చేసుకున్నట్టయితే మనకి సాఫ్ట్గా పిండి ఉంటే మనకి మెత్తగా చపాతీలు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా చపాతీలు అయితే ఒక పక్క అయితే చేసేస్తున్నాను, ఇంకో పక్క మార్నింగ్ రైస్ అట్లాగే ఉందని చెప్పేసి కాస్తంత వెయిట్ చేసేస్తున్నాను. బాబు కోసం అయితే గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేసేసాను. నార్మల్గానైతే చేస్తున్నాను అన్నమాట. అంటే నార్మల్గా పుదీనా అండ్ కొత్తిమీర, మిర్చి ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టి, సాల్ట్ కూడా వేసి మిర్చి పట్టి, వెల్లుల్లిపాయలు అలాగే ఆయిల్ వేసేసాను. అందులోనే కాస్తంత చికెన్ మసాలా వేసేసుకొని 15 to 20 minutes పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చికెన్ అయితే చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ అసలు. సో ఇప్పుడైతే డిన్నర్ టైం అయిపోయింది, ఇంకా 8 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం అన్నమాట. బాబుకి అయితే పెట్టేశాను. అండ్ నేను డిన్నర్లోకి 2 చపాతీస్ అయితే తీసుకుంటున్నాను. వాడి కూడా ఒక చపాతీ వేసాను, అలాగే ఇంకా ఆనియన్ చేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఇవాళ వ్లాగ్ ఇదన్నమాట. ఒకవేళ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అండ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టెల్ అండ్ బాయ్ బాయ్. సీ యూ మోర్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇలానే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.